యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చూడండి. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, నేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రభువా, ఈ యుద్ధములో, ఈ పోరాటములో, ఈ రోగములో, ఈ బలహీనతలో, అననుకూల స్థితిగతుల్లో నేను ఒంటరైపోయాను ప్రభువా. ఒంటరిగా ఉండాలని నువ్వే అనుకున్నావు బిడ్డ. అందుకే దేవుడికి నీకు మధ్యలో అడ్డుకోవడానికి కట్టుకున్నావుగా. మాట చెప్పనా, గది బయట ఉన్నాను, నిస్సి గది లోపల ఉంది, గడి పెట్టుకుంది, పాము వచ్చింది, రక్షించు రక్షించు, చచ్చిపోతున్నాను, నేను నశించుచున్నాను, నీకు చింత లేదా అనంటే పావును తుత్తునియలు చేసి నేను రక్షించడానికి నాకు సామర్థ్యం ఉంది, కానీ నువ్వు గడి పెట్టుకున్నావు. నేను లోపలికి ప్రవేశించలేనట్లుగా నువ్వు డోర్ వేసుకున్నావు. నీకు నాకు మధ్యలో ఈ అడ్డుగోడ ఉంది. కేకలు వేయటం వల్ల ఏమొస్తుంది? దేవుడు కూడా అదే అంటున్నాడు. తండ్రి చిత్తం చేయకుండా ప్రభువా ప్రభువా అని కేకలు వేయటం వలన ప్రయోజనమేమి లేదు. ఇప్పుడు ఈ కేకలేసే బ్యాచ్ కనబడుతుంది. ఆ కేకలేసే బ్యాచ్ అని నేను భక్తిపరుణ్ణి. నువ్వు తండ్రి చిత్తం చేయకుండా ప్రభువా ప్రభువా అని కేకలు వేయటం వల్ల ప్రయోజనం ఏముంది? మొత్తుకుంటే పాము గుండాకి వస్తుందా? ఏంలే. నువ్వు భయపడుతున్న కొద్దీ అపవాదికి బలం పెరుగుతుంది. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వచ్చి డోర్ ఓపెన్ చేయాలి. దట్స్ ఎనఫ్. ఇక మొత్తం నేను చూసుకుంటా. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు.